సౌందర్యపుర నివాసాయ సౌందర్యవల్లీ సమేతాయ సౌందర్యరాజాయ నమః. తిరునాగై, నాగపట్టణం. సంతానం కలగకపోతే, వివాహాలు జరగకపోతే నాగదోషం అంటారు కదా. ఆ దోషం తీరడానికి ఏవేవో చేస్తారు. మరి ఆ నాగరాజే తనకి సంతానం కోరి ప్రార్థిస్తే లభింపజేసినది ఈ నాగపట్నం. ఇక్కడి సౌందర్యరాజ పెరుమాళ్లను ప్రార్థిస్తే నాగరాజు ఆయా భక్తుల విషయంలో అణకువగా ఉంటాడు. ఆ దోషాలు అంటనివ్వడు. ఇక్కడి అమ్మవారి పేరు సౌందర్యవల్లి. నాగరాజు కుమార్తెను పొంది చోళరాజైన శాలిసుక మహారాజుకిచ్చి వివాహం చేశాడట. 7 అంతస్తుల గాలిగోపురాన్ని 3 తలాలుగా ఆలయాన్ని కట్టాడు. అందులో నిలబడి, కూర్చుని, పడుకుని ఉన్న పెరుమాళ్లుగా 3 రూపాలలో దర్శనమిచ్చేట్లు శాలిసుక మహారాజే ఏర్పాటు చేశాడు. పార్వతీదేవికి భృగుశాపాన్ని తొలగించి అతిలోక సౌందర్యవతిగా పరమశివుని మనస్సుని దోచుకునేట్లు వరమిచ్చినది కూడా ఈ సౌందర్యరాజ పెరుమాళ్లేనని పురాణం చెబుతోంది. సౌందర్యారణ్య క్షేత్రంగా కీర్తించే ఆలయంలోని నీలమేఘ పెరుమాళ్లను, ఆ సౌందర్యరాజుని సేవిద్దాం.